అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు అమ్మమ్మ కాలం నాటి స్టైల్లో చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈ పులుసు అనేది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఈ చామగడ్డల్ని ఉడికించుకోవాలి. 2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని విజిల్ తీసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ చామగడ్డల్ని పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత చింతపండు సైజ్ అంతా నిమ్మకాయని తీసుకొని నానబెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మెంతులు వేసి, మెంతులు కొంచెం తక్కువగానే వేసుకోండి లేకుంటే చేదు వచ్చేస్తుంది. 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి సిమ్లో పెట్టేసి ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ లేకుండా ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అనేది చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో. మీరు చామగడ్డ పులుసు చేస్తే ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇది టమోటా అనేది ఒకటి కట్ చేసుకొని వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి, గ్రైండ్. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసి స్టవ్ అనేది వెలిగించేసి అదే ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి మారేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టమోటాలని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసేసి బాగా ఫ్రై అనేది చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసేయండి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి ఈ విధంగా బాగా పచ్చివాసన అంతా పోయేదాకా ఈ మసాలాని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. లేకుంటే పచ్చివాసన లాగా వస్తుంది కర్రీలో. ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూను పసుపు అనేది వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఫ్రై అనేది చేయండి. ఇంకోసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు బాగా టేస్ట్ అనేది ఉంటుంది. 1 టేబుల్ స్పూను కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోండి. వేసి ఈ విధంగా ఈ మసాలాలో కొబ్బరి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసు వాటర్ అనేది వేసుకోండి. వేసి బాగా ఉడికించుకోవాలి. మసాలా బాగా ఉడికితే టేస్ట్ అనేది బాగా వస్తుంది కర్రీకి అనేది. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరుండి ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. కొంచెము బెల్లం ముక్క అనేది వేసుకోండి, చాలా టేస్ట్ అనేది వస్తుంది బెల్లం ముక్క వేయడం వల్ల ఈ కర్రీకి. ఆ తర్వాత ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇది మరిగిపోయిన తర్వాత మసాలా అనేది బాగా చింతపండు రసం అనేది వేసేయాలి. చింతపండు రసం కూడా వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది బాగా రోలింగ్ అవ్వాలి. ఈ విధంగా బాగా ఒక 5 మినిట్స్, ఒక 8 మినిట్స్ బాగా ఈ మసాలా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చామగడ్డల్ని ఈ విధంగా వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని మసాలా అంతా చామగడ్డల్ని బాగా పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకొని ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఈ విధంగా తేలుతుంది. అప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో. మీరు ఈ కర్రీ చేయడం వల్ల వేడివేడి చామదుంపల పులుసు రెడీ అండి.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.